వాట్సాప్ గ్రూప్స్లో మెసేజ్ పెడతారు, నేను రంగారెడ్డి జిల్లాకు రావాలి అనుకుంటున్నా, ఎవరైనా నా ప్లేస్కి రావడానికి రెడీగా ఉన్నారా, సిద్ధంగా ఉన్నారా అని అడుగుతారు. నేను సిద్ధంగా ఉన్నాను ఒక ఆయన మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాడు. చలో ఇక వీళ్ళు మాట్లాడుకుంటారు, ఏమని, మరి ఎంత ఇస్తావు, నేను మహబూబ్నగర్కి వస్తున్నాను కదా, మరి నేను రంగారెడ్డికి వస్తున్నాను కదా, సో కాబట్టి ఎంత ఇస్తావు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, టీచర్స్ పిల్లలు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీగా ఉంటారు. వాళ్ళ పిల్లల చదువుల కోసం హైదరాబాద్కి దగ్గరగా ఉంటే బెటర్ అనుకునే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీగా ఉంటారు. సరే, నార్మల్ టీచర్స్ వాళ్ళకి ఏమి లేదు, ఉద్యోగమే అని అనుకున్న వాళ్ళేమీ ఈ 100 కోట్ల దందాలో ఉండరు. బేసిక్గా వీళ్ళు ఎవరుంటారు, ఒక పని చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు, టీచర్ ఉద్యోగం చేస్తూ వాళ్ళ పిల్లలు బాగా సెటిల్ అయిన వాళ్ళు, లేకపోతే రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళు, ఒక 4-5 ఏళ్ళలో రిటైర్ అవుతారు, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఎక్కడ ఉంటున్నారు, అట్లాంటి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఈ 100 కోట్ల డీల్స్ చేసిన కూడా అట్లాంటి వాళ్ళే. నార్మల్ టీచర్ ఏ మంత్ కా మంత్ జీతం వచ్చి పూట గడిచే టీచర్లు ఈ 100 కోట్ల డీల్స్లో ఎందుకుంటారు?